ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ తరలింపునకు సంబంధించిన విధి విధానాలు, స్థల సేకరణపై అధికారులు ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేశారు. దశాబ్దాలుగా ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటున్న స్థానిక వ్యాపారాలు మాత్రం ఈ నిర్ణయంపై మిశ్రమంగా స్పందిస్తున్నారు. శివార్లకు తరలిస్తే రవాణా ఖర్చులు పెరుగుతాయని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, కొత్త మార్కెట్ ఏర్పాటు కానుండటం మంచిదేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి హైదరాబాద్ నైజాం కాలపు గుర్తులు, పాత జ్ఞాపకాలతో ముడిపడిన గుడి మల్కాపూర్ మార్కెట్ స్థానంలో ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరగబోతున్నాయో చూడాలి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. గత 34 ఏళ్లుగా నగర ప్రజలకు, చుట్టుపక్కలున్న జిల్లాల రైతులకు సేవలందిస్తున్న ప్రముఖ గుడి మల్కాపూర్ మార్కెట్ ఇకపై నగర శివారు ప్రాంతాలకు తరలిపోనుంది. అయితే ప్రస్తుతం ఉన్న మార్కెట్ చిన్నదిగా ఉండడం, నిత్యం ఇక్కడ రద్దీ కొనసాగుతుండడంతో ఘోరంగా ఇక్కడ ఉన్న రైతులు, ఇక్కడికి వచ్చే వినియోగదారులు, కమిషన్ ఏజెంట్లు, హోల్సేల్ వ్యాపారులు, సామాన్య ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ప్రతిరోజు కూడా భారీగా ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతుండడంతో ప్రభుత్వం అయితే ఈ మార్కెట్ను శివారు ప్రాంతాలకు తరలించాలని తుది నిర్ణయం అయితే తీసుకుంది. ఈ మార్కెట్ను కేవలం తరలించడమే కాకుండా 2 ప్రత్యేక విభాగాలుగా విభజించి అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త మార్కెట్లు నిర్మించేందుకు కూడా ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వము. కూరగాయలు, అదేవిధంగా పూల వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ మార్కెట్ను 2 వేరు ప్రాంతాల్లో అయితే ఏర్పాటు చేయనున్నారు. మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామంలో సర్వే నెంబర్ 176 పరిధిలో దాదాపుగా 23.2 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక కూరగాయలు, అదేవిధంగా పండ్ల మార్కెట్ను ఏర్పాటు చేయనున్నారు. హిమాయత్ సాగర్ గ్రామంలోని సర్వే నెంబర్ 171 పరిధిలో సుమారుగా 19.10 ఎకరాల భారీ విస్తీర్ణంలో సరికొత్త పూల మార్కెట్ను అయితే నిర్మించనున్నారు. ఈ నూతన మార్కెట్ల ఏర్పాట్ల వల్ల కూడా నగరానికి ఆనుకొని ఉన్న సుమారుగా 8 జిల్లాల రైతులు భారీ ప్రయోజనం కూడా చేకూరనుంది. ముఖ్యంగా వికారాబాద్, కొడంగల్, తాండూరు, పరిగి, చేవెళ్ల, మహబూబ్నగర్, నల్గొండ, సంగారెడ్డి, అదేవిధంగా మెదక్ ప్రాంతాల రైతులకైతే తమ పంటను ఇక్కడికే సులభంగా తరలించవచ్చు. అయితే ఈ కొత్త మార్కెట్లు ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత దగ్గరలో ఉండడం వల్ల కూడా ఇటు రవాణా సమయం, అదేవిధంగా ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పనులు కావచ్చు, అదేవిధంగా ప్రాథమిక సర్వే పనులు అయితే ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. అధికారులు త్వరలోనే ఈ స్థలాలను అయితే అధికారికంగా మార్కెట్ ప్రాంతాలుగా ప్రకటిస్తూ గేజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు. ఆ వెంటనే ఉన్నతాధికారుల చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిపేందుకైతే మార్కెటింగ్ శాఖ అధికారులు ఏర్పాట్లన్నీ కూడా వేగవంతం చేస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా దశాబ్దాలుగా నగరానికి సేవలు అందిస్తున్న ఈ గుడి మల్కాపూర్ మార్కెట్ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, అదేవిధంగా స్థలం కొరత కారణంగా అయితే నగర శివారు ప్రాంతాల్లోని అజీజ్ నగర్, అదేవిధంగా హిమాయత్ సాగర్కి మారడం ద్వారా ఇటు రైతులు, వినియోగదారులు కూడా మరింత మెరుగైన ఆధునిక వసతులతో కూడిన సేవలను అందించేందుకైతే సిద్ధమవుతుంది. అంటే చాలా వరకు చూసుకుంటే కూడా ఎన్నో ఏళ్ల చరిత్ర, ఎప్పటి నుంచో రైతులు కూడా ఇక్కడికి తమ పంటను తీసుకొచ్చి స్వయంగా ఇక్కడ అమ్మడాల లాంటివి చేస్తూ ఉంటారు. అంతేకాదు ఇక్కడికి చాలామంది కొనుక్కునే వారు కూడా వచ్చి ఇక్కడ అంటే నాణ్యమైన ధరలో కూడా ఇక్కడ అందరికీ లభిస్తుంది. అంతేకాదు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ గుడి మల్కాపూర్ మార్కెట్కి అయితే ఒక ప్రత్యేక చరిత్ర ఉందని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా అతిపెద్ద మార్కెట్లలో కూడా ఈ గుడి మల్కాపూర్ అయితే ఒకటి. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా 34 ఏళ్లుగా కూడా సేవలు అందిస్తున్న గుడి మల్కాపూర్ మార్కెట్ అయితే ఇప్పుడు నగర శివారు ప్రాంతాలకైతే తరలిపోనుంది. ఈ కారణంగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ సమస్యలు, అదేవిధంగా రద్దీ కూడా తక్కువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ నరేష్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.